జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఇక ఆయా మండలాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు త్రివర్ణ రంగులున్న జెండా గద్దెలపై నిల్చుని జాతీయ జెండాను ఎగరవేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అవతరణం రోజున జెండా గద్దెపై నిల్చుని కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండాను అవమానించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు పరుస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప ఆవిర్భావ దినోత్సవంలో ఈరోజు మా ధర్మపురి నియోజకవర్గానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ పేద ప్రజానికి ఇచ్చిన మాట ఏదైతే సన్న బియ్యం కానీ 200 యూనిట్ కరెంటు కానీ అదేవిధంగా రేషన్ కార్డు జారీ చేయడం కానీ రైతులకు రుణమాఫీ విషయంలో కానీ నిరుద్యోగ యువకులకు 59,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ మహిళా సోదరులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గొప్పగా అన్ని వర్గాలు ప్రజలకు సమానమైనటువంటి చదువు ఇచ్చే విధంగా ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ పోతున్నట్టు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని సవినయంగా మనవి చేసుకుంటూ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘంగా 14 సంవత్సరాలు పోరాడితే జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2 తారీఖున తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కేసీఆర్ గారి పరిపాలన సాగింది. ఈనాడు ఎందరో అమరుల త్యాగఫలం ఈ తెలంగాణ రాష్ట్రం, ఎందరో అమరులు అదేవిధంగా వారి యొక్క కుటుంబాల త్యాగఫలం ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రం కోసం అమరులైరో వారి అదేవిధంగా వారందరికీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ధర్మారం మండల పార్టీ పక్షాన మేము నివాళులు అర్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.